ఆగే ఏమేయాలి అరే ఆగే మరి ఏమవుతుంది పెట్ట అమెరికన్స్ కి తెలియదు, అమెరికన్స్ గా చూసేది యూట్యూబ్. సరేలే ఇదే పెట్టా. ఇది ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి కదా. ఇక్కడ అందుకే స్ట్రైట్ దూగా పడదు మాకు. మీకు పడదా? పడదు. ఇక్కడ పెట్టు పచ్చి దూగా వచ్చేసి కుప్ప కిందికి పెట్టుకో మంచిగా. పెట్టుకో చెక్క చెక్క చెక్కనే రెండు పచ్చీస్లే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటానండి. నేను మీరు చూస్తున్న ఆట ఏంటా అని అనుకుంటున్నారా? దీన్ని పచ్చీస్ అని అంటారండి. మేము మా చిన్నతనం నుండి ఇప్పటి వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసినప్పుడల్లా ఆడుకుంటూనే ఉంటామండి. ఈ మధ్యన కరీంనగర్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుకున్నామండి. అందరం ఫ్యామిలీ మెంబర్స్. రైట్ సైడ్ మా వారు, మధ్యలో మా వదిన, లెఫ్ట్ మా అన్నయ్య, ఇంకా మా అక్కయ్య, మా తమ్ముడు, మరదలు, నేను అందరం కలిసి ఆడామండి. ఈ ఆట ఎలా ఆడాలో అందరికీ తెలియదండి. అసలు పచ్చీస్ అంటే ఏంటో కూడా ఇప్పటి పిల్లలకు తెలియదు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే ఎప్పుడు అందరం కలిసిన ఆడుకుంటూనే ఉంటాము. మీరు చూడండి మరి పచ్చీస్ ఎలా ఆడుతున్నారో. మా వాళ్ళు, నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఆడుకున్నామండి. మీరు చూడండి. ఇందులో 7 గవ్వలు ఉంటాయండి. వాటితోనే పందాలు వేస్తారు. అవి ఎన్ని పడతాయో వాటిని బట్టి కాయలు లెక్క పెట్టుకుంటూ పచ్చీస్లో పెడుతూ ఉంటారు. ఎందరు ఆడినా కానీ పందెం పెట్టడానికి 2 మాత్రమే మెయిన్గా ఉంటారు. వాళ్ళే పెడుతూ ఉంటారు. అందరూ పందాలు వేస్తారు. కాయలు మాత్రం అటు 8 ఇటు 8 ఉంటాయండి. అవన్నీ ఒక్కొక్క గడ దాటుకుంటూ ఇంట్లో పడాలండి. 8 కాయలు ఇంట్లో పడితే వాళ్ళు గెలిచినట్టు లెక్కన్నమాట. ఈ పచ్చీస్ ఆట 2 కానీ 4 కానీ 6, 8 మంది, లేకపోతే 10 మంది, 12 ఇలా సరి సంఖ్యలో ఎంతమంది అయినా ఆడొచ్చండి. వీళ్ళు 2 జట్లుగా ఉండి ఆడుకోవాలి. కాయలు పెట్టేటప్పుడు గడలని వస్తాయండి. అంటే ఇంటూ మార్కులాగా ఉంటుంది. అక్కడ కాయను చంపొద్దండి. మిగతా గల్లల్లో కాయ చంపేస్తారు. అలా చంపిన కాయ ఎక్కాలంటే మళ్ళీ పందెం పడితేనే ఎక్కుతుందండి. దస్ కానీ, పచ్చీస్ కానీ, తీస్ కానీ. ఒక సైడ్ మా అక్క, ఒక సైడ్ ఏమో మా అన్నయ్య పందాలు పెడుతున్నారండి. 7 ఉంటాయా? వేయండి. దశ ఎలా వేయాలో నేర్చుకున్నారండి? సంపుదా మళ్ళీ ఇంకో దగ్గర వచ్చేసే ఈ పందాలలో 3 దస్సులు కానీ, 3 పచ్చీసులు కానీ, 3 త్రీసులు కానీ, లేకపోతే ఈ 3 కలిపి 3 పడినా కానీ ఆ పందెం లెక్కలోకి రాదండి. దాన్ని గుడ్డీస్ అంటారు. మళ్ళీ పందెం వేయాలి. ఏదో ఒకటి పడుతుంది, అదే లెక్కలోకి వస్తుంది.
లోపల టైం ఉంటుంది కొంచెం సేపు. చూసేలే. అంతే ఇచ్చేయి. అంతే. నువ్వు ఫస్ట్ వచ్చినవని కుప్పలు పెట్టు అక్కయ్య, కుప్పలు పెట్టు. మొత్తం బోర్డు పెట్టు, కుప్పలు పెట్టు. పెట్టు కుప్ప పెట్టు. గట్ట పెట్టదు. ఇదిగో, మరీ ఇట్లా చిన్న అన్ని బోర్డు పెట్టుకొని కుప్పలు పెట్టాలి. పచ్చిసి గడేసుకుందాం. అది తీన్ పెట్టే లోపల బయట ఇంకొక దూగేసుకోవాలి. నేనా? నువ్వే దూగేసుకున్నాను. వేసుకో, లోపల వేసుకో. పడుకోబెట్టాలి లేదు లోపల పోయేది. అది పండు అది పండు లోపలికి ఇక్కడ పడాలి పోయి. ఏ మనకి పచ్చితో దసో ఇంకా పడదే. దర్శి ఇక్కడ ఆ, ఒక పావు పెట్టేసిన ఇక్కడ అవును. ఓన్లీ ఇది ఇంట్లో పడిపోయింది. ఆ, ఇంట్లో పడితే కరెక్టే. ఇప్పుడు ఎవరు గెలిచిండో? ఎవరు గెలిచిందంటే మేమే గెలిచినాం. కచ్చకాయ మీకు కింద ఉన్నది, మాకు ఒక్కటి కూడా లేదు. మా ఎక్కువ ఎన్ని తిరిగినాయి కాబట్టి సంతోష్ అండ్ పార్టీ ఇస్ ద లేదు లాస్ట్ మళ్ళా మేము బాగా చంపుతాం. నీ ముఖం డీలో ముఖం రేపు కంటిన్యూ చేద్దాం. సరే మాకు టైం లేక మొత్తం ఆడలేదండి, మధ్యలో దీని గురించి కొంచెం చెప్తాను మీకు ఇప్పుడు. ఇది పచ్చీస్ అంటారండి, ఇవేమో గడలు అంటారు. ఇదేమో మెయిన్ ఇంట్లో పడతాయి కాయలు, అప్పుడు దీన్ని ఇంట్లో పడ్డాయి అంటారు. ఇటు 8 కాయలు, అటు 8 కాయలు ఉంటాయి. ఒక జట్టుకి ఇవి, ఇంకో జట్టుకు అవి. 4 ఏమో ఒక కలర్ ఉంటాయి, 4 ఇంకో కలర్ ఉంటాయి. ఇటు 8 కాయలు, అటు 8 కాయలు ఉంటాయి. ఇటేమో బ్లూ 4 ఉన్నాయి, ఎల్లో 4 ఉన్నాయి, అటేమో గ్రీన్ కలర్ 4, రెడ్ కలర్ 4 ఉన్నాయి. ఇవేమో గవ్వలు అంటారు. ఇవి 7 ఉంటాయి. అన్ని బోర్లా పడితే చెక్క అంటారండి. 7 లెక్క పెట్టుకోవాలి మనం. ఈ గల్లను 7 లెక్క పెట్టుకుంటూ ఇంట్లో పడతాయి కాయలు. తర్వాత ఇలా అన్ని బోర్లా పడి ఒక్కటి వెళ్ళకి ఇలా ఉంటే దీన్ని దస్ అంటారండి. దస్ అంటే 10 లెక్క పెట్టుకోవాలి. దూగా అంటే 2 వెళ్ళకి ఇలా ఉంటాయండి. ఇలా తీన్ అంటే ఇట్లా 3 వెళ్ళకి ఇలా ఉంటాయి. చార్ అంటే చారి అంటారు. ఈ 4 లెక్క పెట్టాలి. అన్ని వెళ్ళకి ఇలా ఉంటే ఇలా 5 ఉంటే పచ్చీసు. పచ్చీస్ అంటే 25 లెక్క పెట్టాలి. ఇదేమో 3s అంటారు, దాన్నే తీస్ అన్నట్టు 30 లెక్క పెట్టాలి. అన్ని వెళ్ళకి ఇలా ఉంటే 14 లెక్క పెట్టాలి. అంతే. ఇవి పంద్యాలు. పచ్చీస్కు ఇలా పంద్యాలు వేసుకోవాలి. ఫస్ట్ దస్సు పడితే, పచ్చీస్ పడితే, తీసి పడితే మనకు కాయను ఎక్కిస్తారు. ఇలా గడలో ఎక్కిస్తారు. ఆ తర్వాత ఎలా లెక్క పెడతారో చూడండి. స్టార్టింగ్ అన్నమాట. ఫస్ట్ ఒక కాయ ఎక్కింది కదా, తర్వాత ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏ పందెం పడితే అన్ని లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తూ వెళ్తూ చుట్టూ తిరిగి రావాలి. పచ్చీస్ చుట్టూ ఇలా తిరుగుతూ లెక్క పెడుతూ మనకు పంద్యాలు ఏవి పడతాయో అవి లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా గడలో ఉంటే చంపడం జరగదు, గడ కింద ఉంటే చంపేస్తారు కాయను. లోపలికి వెళ్ళినప్పుడు ఇలా పడుకోబెడతారు కాయను. అలా లెక్క పెడుతూ ఇంకా ఇంట్లోకి వేస్తారు. అప్పుడు పచ్చీస్ అన్ని కాయలు ఇంట్లో పడినప్పుడు పచ్చీస్ అయిపోయినట్టు. 8 కాయలు అయితే ఎవరి ఇంట్లో పడతాయో వాళ్ళు విన్ అయినట్టు లెక్క. ఇవన్నీ పచ్చీస్ కాయలండి. ఎలా ఉందండి మేము ఆడుకున్న పచ్చీస్ ఆట? చిన్నతనం నుండి మేము ఇలాగే ఆడుకుంటామండి. ఈనాటి పిల్లలకు పచ్చీస్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు కదండి. అందుకనే ఈ వీడియో చేశానండి, మీ పిల్లలకి చూపిస్తారన్న ఉద్దేశంతో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు
ఎదురు చూస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోలని చేస్తూ ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.